మనకు 2 నిమిషాలు క్లియర్ ఆದ್ರೆ ఏమవుతుంది వస్తే చాలా సంతోషం. సరే, పోరాటం చేయండి మనకు ఉత్తరంగా తెచ్చిపెట్టడం అనేది ఆర్కెస్ట్రా కానించి మనం చూస్తూనే ఉన్నాం. వారి స్ఫూర్తితోటి మేము సంఘాలు పెట్టుకొని మేము కూడా తండాల గ్రామ పంచాయతీ సాధించుకున్నాం, 10% రిజర్వేషన్ సాధించుకున్నాం, పోడుగోల పట్టాలకు సాధించుకున్నాం. ఇంకా చాలా హక్కులు ఉన్నాయి, సాధించుకుంటాం. కానీ ఈ సినారియోలో చూస్తే బీసీల రాజ్యాధికారం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు అందరి బతుకులు బాగుపడతాయని నమ్మే దాంట్లో మేము ఒక ప్రధానంగా గిరిజనులుగా మేము ఉన్నాం. నేనైతే 10,000 కళ్ళతో చూస్తున్నా. ఎప్పుడు వస్తుంది చైతన్యం, ఎప్పుడు వస్తుంది తమిళనాడు మాదిరి, ఎప్పుడు వస్తుంది బీహార్ మాదిరి అని చాలా చాలా సంవత్సరాలు చూస్తున్నాం. మరి ఎప్పుడు వస్తుందో నాకైతే అర్థం కావట్లేదు, అది మీ చేతిలో ఉన్నది. ఇక్కడ ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో మొన్న అసెంబ్లీ తీర్మానం చేసిన తర్వాత బీసీలము నాకు అనిపిస్తుంది చిన్న భిన్నమైపోయినాం. ఇక అయిపోయింది మొత్తం. ఇక నేను పోయి దుప్పటి కప్పాలన్నా ఫస్ట్ ముఖ్యమంత్రికి, నేను పోయి కండవ కప్పాలన్నా, నేనే మొత్తం బీసీలకు సంబంధించి అని పోటీలు పడ్డట్టు అనిపించింది తప్ప అసలు దానికి బీసీ 42% అసెంబ్లీ తీర్మానంతో బీసీలకు ఏమైనా ఒరుగుతుందా అని మాత్రం ఆలోచన చేయనట్టుగా అనిపించింది నాకైతే. చాలా సంతోషం ఈ వేదిక ఆ ఆలోచన చేసినందుకు. బీసీలలో కూడా 1 లక్ష రూపాయలు లోన్ ఇస్తే మీ సేవ ముందు 24 గంటలు రాత్రింపగలు పడుకున్న బీసీ బిడ్డలను చూసినాను నేను. చాలా బాధపడ కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. 1 లక్ష రూపాయల లోన్ కోసం బిచ్చం వేసిన 1 లక్ష రూపాయల కోసం నువ్వు రాత్రి మొత్తం ఉన్నావు కదా. నీ జాతి రాజ్యాధికారం రావడం కోసం 1 గంట సమయం కేటాయిస్తే ఈ రాష్ట్రం ఉడికిపోతుంది అనేది నా యొక్క ఆలోచన. దాంతకు మించి ఏం లేదు. దాని తోడు నమ్మడం గిరిజనులు ఉంటాం మేము. ఇప్పుడు ఏమంటున్నారు, మండలి కమిషను ఇందిరాసాని జడ్జిమెంటో 50% దాటొద్దు అనే మాట తెస్తున్నారు. నిజంగా 50% దాటకుండా రిజర్వేషన్లు జరగట్లేదా? ఈ రాష్ట్రంలో 54% ఇంప్లిమెంట్ అవుతున్నది. ఇప్పటికే బీసీలకు 29%, 15% ఎస్సీలకు, గిరిజనులకు 10%, 54% కనబడుతుంది. అంటే 50% దాటిపోయింది కదా. ఇది పక్కన పెడితే 54% రాకముందే ఈడబ్ల్యూఎస్ 10% 103 రాజ్యాంగ సవరణ ప్రకారం 10% రిజర్వేషన్ ఇచ్చారు కదన్నా. అది కేంద్రం నుంచి ఇచ్చారు కదా. దాని మీద కోర్టుకు పోయారు కదా. జనహిత్ అభియాన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది కదా. 50% క్రాస్ అవుతున్నప్పుడు ఈ 10% రిజర్వేషన్ మీద చర్చ పెట్టి తీర్పు ఏదైనా గొప్పగా ఇస్తుందని చూస్తే ఏం కాదు వస్తుంది, ఏం కాదు, ఏం నడుస్తుంది అంటే 50% పోయినట్టే కదా. నువ్వు 50% సుప్రీంకోర్టు క్రాస్ చేసి పార్లమెంటు సవరణ చేసిన తర్వాత ఇక మా బీసీబీటీల గారికి వచ్చేసరికి నీకే చట్టం వస్తుంది, ఏ సుప్రీంకోర్టు వస్తుంది? జనహిత్ అభియాన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా క్లియర్గా 50%తో సంబంధం లేదు, ఈడబ్ల్యూఎస్ 10% అమలు చేయొచ్చు అని చెప్పిన తర్వాత అమలు చేస్తున్న తీరు తెలంగాణలో చూస్తున్న తర్వాత మనకు విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో దాంతోపాటు ఆర్థిక రంగంలో కూడా పెట్టాలన్న మీరు మర్చిపోతున్నారు. బడ్జెట్లో 3-4% పెట్టింది మీకు. అంటే అక్కడనే ఓవర్కమ్ అయింది. దాని మీద ఓ పెద్ద చర్చ పెట్టుకోవాల్సిన పని లేదు, దీని పెద్ద మేధోమదనం చేయాల్సిన అవసరం లేదు. ఏం జరుగుతుంది? నేను చేసినా అంటే నేను చేసినా, నా హయాంలో జరిగిందంటే నా హయాంలో జరిగింది, మీ బొంద జరిగింది. ఇది ఖాళీ తీర్మానాలు. మాకు కూడా తీర్మానాలు చేసి కేంద్రంలో చాలా కుప్పలు ఉన్నాయి. ఇట్లా కాదు చేయాల్సింది. నిజంగా చిత్తశుద్ధి ఉంటే, అన్ని రాజకీయ పార్టీలకు బీసీల మీద ప్రేమ ఉంటే, నిజంగా బీసీలకు ఏదైనా చేయాలనే ఒక న్యాయమైనటువంటి ఆలోచన మీకుంటే చక్కగా కూర్చొని బీజేపీ నుంచి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తీసుకొచ్చి అమలు చేయబోరని చెప్తానికి వీళ్ళకేం బాధ? ఎవరటం పడుతున్నారు నాకు అర్థం కావట్లేదు. అడ్డం పడుతున్నది పరిపాలించే పాలకులే. దీంట్లో ఎటువంటి అనుమానమే లేదు. చేయదలుచుకుంటే ఒక జీవోతోటే స్థానిక సంస్థల ఎన్నికల్లో 77% వస్తుంది, 42% ఇంప్లిమెంట్ అయితే విద్యా ఉద్యోగ రంగాల్లో 77% వస్తుంది. ఇందాక అశోక్ సార్ చెప్పినట్టు 37% గ్రూప్ 1లో వచ్చింది. ఇంకా గ్రూప్ 2 నోటిఫికేషన్ మీరు అందరు చూస్తే, నేను మొదటి నుంచి మొత్తుకుంటాను, గ్రూప్ ఉద్యమాలు ఉన్నా కాబట్టి. గ్రూప్ 2లో ఒక హైదరాబాద్ జోన్ మినహాయిస్తే ఏ జోన్లో కూడా బీసీలకు ఒక్క పోస్ట్ లేదు. ఒక్క పోస్ట్ ఉన్నట్టున్నా ముగ్గురు దగ్గర రాస్తాను నేను. ఏ జోన్లో లేదు మిగతా జోన్లలో. ఇంత అన్యాయం జరుగుతుంటే కళ్ళ ముందు, అంటే పంపకాలు చేసుకునే పెద్ద పెద్ద పదవులుకునే కాడ వాళ్ళ కులం గురించి మాట్లాడుకోరు. మన బీసీపీటీకి ఒక రాజ్యసభ ఇస్తే మీ బీసీలకు రాజ్యసభ ఇచ్చినాం, మీ ఎస్సీలకు ఎమ్మెల్సీ ఇచ్చినాం, మీ ఎస్సీలకు ఎమ్మెల్యే ఇచ్చినాం. మనకేమో లెక్కలు కడతారు. మన ఓట్లను లెక్క చేసుకొని పెద్దోళ్ళని మాత్రం వాళ్ళు లెక్కలు కట్టుకోరు. రాజీనామా అన్న ముందే చెప్పిండు. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి, రాజగోపాల్ రెడ్డికి వాళ్ళ
చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపిస్తాం కోసం ఇద్దరు వ్యతిరేక శక్తులుగా పంచాయతీ పచ్చగడ్డేసే బగ్గుమనే వ్యక్తులుగా వాళ్ళిద్దరు కలుస్తారు. ఎవరిని? చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపిస్తానికి, ఇద్దరు బీసీని ఓడగొడతానికి. కానీ మనం ఓడగొట్టేది మనతోనే ఓడగొట్టించారు. ఇది గమనించాలి మనం. నేను అంటున్నా చివరిగా నా ఒక సబ్మిషన్, ఈ విద్యా ఉద్యోగ రంగాల్లో ఈ 42% ఉంటుంది. రేపు స్థానిక సంస్థల ఎన్నికలు పోయిన తర్వాత ఈ సమావేశం కూడా పెట్టుకోరు మీరు, నాకు తెలుసు. ఇది కాదు, అంతిమంగా రాజ్యాధికారమే లక్ష్యంగా మీరందరూ కదులుతే తప్ప అందులో ఈ డిమాండ్లు ఉండాలి. కానీ దీనికోసమే మనం మొత్తం టైం వేస్ట్ చేసుకొని వానికి మొత్తం బంగారం చిప్ప వానికి బంగారం కుర్చీ మొత్తం వానికి ఇచ్చి మనకు చేతిలో చిప్ప పట్టుకొని తిరిగితే కరెక్ట్ కాదనేది నా ఒపీనియన్. రాజ్యాధికారం ఎజెండాను పెట్టుకొని ఈ సమస్యలు మొత్తం అందులో పెట్టుకొని పనిచేద్దాం. మీరు గ్రౌండ్లకు వెళ్దాం, మీరందరినీ సమాయత్తం చేయండి. బీసీలకు చైతన్యం వస్తుంది అని అనుకుంటున్నా. భావించండి. కృష్ణన్నకు నారాయణ సార్కు నేను అప్పుడు తెలంగాణ ఉద్యమంలో చూసినోని. మీరు అనుకుంటే సావో రేవో మనిషి 1000 సంవత్సరాలు ఎవ్వరూ బతకరు. అయితే ఆ ఒడ్డు లేదా ఈ ఒడ్డు. తమిళనాడులో ఒక ఉద్యమం గురించి చెప్తా, జల్లికట్టు ఉద్యమం, మీకు అందరికీ ఐడియా ఉంటుంది. సుప్రీంకోర్టు వ్యతిరేకంగా తీర్పిచ్చింది. లక్షల మంది రోడ్డెక్తే సచ్చుకుంటూ నీ సుప్రీంకోర్టు లేదు, నీ హైకోర్టు లేదు, మొత్తం కలిసి ఆ సవరణ చేస్తున్నాం, ఆ తీర్పును వెనుక తీసుకుంటున్నాం. అది రావాలి. ప్రజా చైతన్యం ముందు ఏ జ్యుడిషియల్, ఏ పార్లమెంటరీ వ్యవస్థ మన ముందు మోకరిగాలి తప్ప మన కింద అడుక్కోవద్దని ఈ సందర్భంగా మీకు అందరికి విజ్ఞప్తి చేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చి ఎప్పుడైనా బీసీ ఉద్యమంలో సంజీవ్ నాయక్గా మీ ఎమ్మటి ఉంటానని చెప్పేసి ఈ సందర్భంగా హామీ ఇస్తూ సెలవు ఇస్తున్నాను. జై భీమ్, జై సేవలాల్, జై పూలే. ధన్యవాదాలు.